మార్కు 15:43లో ఏమని రాయబడిందంటే, గనుక సాయంకాలము సాయంకాలం అయినప్పుడు అరిమత్తె యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగాడు. పిలాతు దగ్గరికి వెళ్ళాడు, ఆయన చక్రవర్తి. పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగను. అతడు ఘనత వహించిన సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు అని ఇక్కడ రాయబడింది. ఈ వాక్యం మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు సిలువ వేయబడి ఉన్నాడు. సిలువ వేయబడిన యేసుక్రీస్తు కొరకు ఆయన తెగించాడు. ఆ దేహం నాకు కావాలని పిలాతు దగ్గరికి డైరెక్ట్ వెళ్ళాడు. ఘనత వహించిన సభ్యుడు ఆయన. పిలాతు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా నాకు యేసు దేహం కావాలి అని అడిగాడండి. అడిగినప్పుడు వెంటనే ఆయన ఇంతలోనే చనిపోయాడా అని ఆశ్చర్యపడ్డాడు. ఆ తర్వాత విషయం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, అతడు దేవుని రాజ్యము కోసం ఎదురు చూసేవాడు. ఈ మాటలో యేసు దేహము తనకిమ్మని అడిగాడు అంటే దాని అర్థం ఏంటి? యేసు ఆయన కావాలి అని అర్థం. యేసుని సిలువ వేయబడిన యేసు యొక్క దేహం కావాలని అడిగాడు. మరి ఈరోజు సిలువ వేయబడిన యేసు నీకు కావాలా వద్దా? యేసు కోసం నువ్వు తెగించాలి. కులాన్ని వదిలిపెట్టాలి, మతాన్ని వదిలిపెట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటిని వదిలిపెట్టి బిడ్డగా ఉండాలి. దేవుని కోసం నువ్వు అన్ని వదిలిపెట్టాలి. దేవుని కోసం నువ్వు అన్ని కూడా తెగించేటట్లుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా కులకట్లు బోలా, మతకట్లు బోలా, ఆచారాలు బోలా, ఈయన తెగించాడండి. యేసుక్రీస్తు కోసం తెగించాడంటే, ప్రాణాన్ని కూడా తెగించి చక్రవర్తి ఎదురు నిలబడ్డాడంటే అది మామూలు విషయం కాదు. అది అంత మాత్రమే కాదు, రెండవ అనుభవం ఈయనలో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, దేవుని రాజ్యం కోసం ఎదురు చూసే వ్యక్తి, ఒక తెగింపు కలిగిన వ్యక్తి యేసే కావాలని కోరుకుంటాడు. ఒక తెగింపు కలిగిన వ్యక్తి దేవుని రాజ్యం కోసం భక్తి చేసేవాడై ఉంటాడు. ఇతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూసేవాడును, యేసుక్రీస్తు యొక్క దేహం కావాలని, సిలువ వేయబడి యేసు కావాలి, సిలువ మీద ఉన్నాడు, నాకు కావాలని పిలాతు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా అడిగాడు అంటే ఎంత తెగింపు ఉంది. ఈ రోజులో ఏ తెగింపు నీకుంది? దేవుని కోసం ఏ తెగించగలుగుతున్నావు? అర్థమైందండి? అంత భయం, సమాజాన్ని చూస్తే భయం, బంధువులను చూస్తే భయం, ఎక్కడ వెలివేస్తారో, ఎక్కడ దూషిస్తారో, ఎక్కడ అవమానపరుస్తారో, ఎక్కడ పిల్లల్ని ఎవరో. అర్థమైందండి? భయం 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 భయం. పిలాతు దగ్గరికి అరిమత్తె యోసేపు భయపడకుండా వెళ్ళాడు అంటే ఆయన ఎంత తెగింపు కలిగిన వాడు. ప్రాణాన్ని కూడా ఏమాత్రం లెక్క చేయలా. యేసు కావాలనుకున్న వాళ్ళు ఇలా తెగిస్తారు, దేవుని రాజ్యం కావాలనుకున్న వాళ్ళు ఇలా తెగిస్తారు. ఈ తెగింపు ప్రతి క్రైస్తవుడికి ఉండాలి, ఈ తెగింపు ప్రతి సేవకుడికి ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కనుక ఇలాంటి తెగింపు నీకుందా? ప్రశ్నించుకో.